సౌందర్య ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ఎంతో గౌరవం, ఆప్యాయత కలుగుతాయి. ఎందుకంటే ఆమె కేవలం నటి మాత్రమే కాదు, నటనకు నిలువెత్తు రూపం. ఎంబీబీఎస్ చదువుతున్న నటనపై ఉన్న ఇష్టంతో సినిమాలోకి వచ్చిన సౌందర్య కన్నడ సినీ కుటుంబం నుంచి వచ్చి కూడా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అమ్మోరుతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారి దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్లతో నటిస్తూనే పవిత్ర బంధం, అంతఃపురం వంటి చిత్రాలతో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు. గ్లామర్ కంటే పాత్రకు ప్రాధాన్యతనిస్తూ సాంప్రదాయబద్ధమైన పాత్రలను పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు సావిత్రి గారి తర్వాత ఆ స్థాయిలో నిలిచిన నటిగా ఆమె కీర్తి పొందారు. 2004లో చిన్న వయసులోనే 31 ఏళ్లకే విమాన ప్రమాదంలో ఆమె మరణించడం సినీ పరిశ్రమకి తీరని లోటు. చనిపోయాక కూడా ఆమె నటించిన ఆప్తమిత్ర సంచలన విజయం సాధించడం ఆమె నటనా జీవితానికి నిదర్శనం. సౌందర్య గారు కేవలం నటిగా కాకుండా ఆమె నిరాడంబరత, ప్రతిభతో, అలాగే అనాథ పిల్లల కోసం ఆమె స్థాపించిన అమర సౌందర్య ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలతో ఇప్పటికీ ఎందరో నటీనటుల